ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. ఎవరు ట్రై చేస్తే ఏంటి? రిషి వస్తే అంతే చాలు. మీరు కాల్ చేయండి నాన్న. మావయ్య, నిజంగా అత్తయ్య హాస్పిటల్లోనే ఉన్నారా? అవునమ్మా. అత్తయ్యకి హార్ట్ స్ట్రోక్ వచ్చి సీరియస్ అయిందా? అవును సింధు, మీ అత్తయ్య కండిషన్ ఏమీ బాగోలేదు. మనవణ్ణి చూడాలని ఒకటే బాధపడుతోంది. రిషి వస్తే దాము కోలుకుంటుందని డాక్టర్స్ చెప్పారమ్మా. దయచేసి రిషిని పంపించవా? నన్ను క్షమించండి మావయ్య. ఇందాక యశ్ వచ్చి చెప్పినప్పుడు నేను నమ్మలేదు. ఎందుకంటే మీరే ఫోన్ చేసి నాకు చెప్పారు కదా, మీ అత్తయ్య ఒంట్లో బాలేకపోవడం, సీరియస్ అవ్వడం అదంతా నాటకమని. ఇది కూడా అదేనని పొరపాటు పడ్డాను మావయ్య. ఇంతకు ముందు కూడా యశ్ రిషిని చూడ్డానికి మా ఇంటికి వచ్చినప్పుడు రిషికి ఐస్ క్రీం కొనిపెట్టి తీసుకొస్తాను అని చెప్పి బయటికి తీసుకెళ్లి వాళ్ళ అమ్మని పిలిపించి రిషిని కలిసేలా చేశారు. మీ అమ్మ తప్పుడు మనిషి, నువ్వు తన దగ్గరుంటే నీ భవిష్యత్తు పాడైపోతుంది, మనింటికి వెళ్ళిపోదాం రా అని అత్తయ్య యశ్ రిషిని బలవంతంగా తీసుకెళ్లాలని ప్రయత్నించారు. దాన్ని నేను ఆపాను. ఆ భయంతోనే నేను రిషిని పంపించలేకపోయానే తప్ప కావాలని కాదు మావయ్య. నిజంగా అత్తయ్యకి సీరియస్గా ఉందని తెలిస్తే వాళ్ళ మనవణ్ణి నేను పంపించకుండా ఎలా ఉంటాను మావయ్య? నువ్వన్నది నిజమేనమ్మా. ప్రతిసారి అబద్ధం చెప్పేవాళ్ళు నిజంగా నిజం చెప్పినా నమ్మబుద్ధి కాదు. ఆ విషయంలో నీ తప్పేం లేదమ్మా. రిషి ఎక్కడ నీకు దూరం అవుతాడన్న భయం తప్ప. ఇప్పుడే రిషిని తీసుకుని నేను హాస్పిటల్కి వస్తున్నాను మావయ్య. అలాగేనమ్మా, త్వరగా వచ్చాయి. ఉంటాను మావయ్య. రిషి, వస్తున్నానమ్మా. మా దాముకు చెప్పమ్మా, 10 నిమిషాల్లో తన మనవడు తన కళ్ళ ముందుంటాడని. అలాగేనండి. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్స్ నాకు కాదురా, వచ్చిన తర్వాత సింధుకు చెప్పు. నువ్వు రిషిని చూడ్డానికి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు సింధుకు తెలియకుండా మీ అమ్మ రిషిని కలిసేలా చేశావా? అప్పుడు నువ్వు సింధును మోసం చేశావు కాబట్టే ఇప్పుడు నీ మాటలు తను నమ్మలేకపోయింది. లేకపోతే రిషి నీతో పంపించేదాన్ని అని సింధునే చెప్పిందిరా. యష్, ఒక్కటి గుర్తుంచుకో, నమ్మకం పోయిన చోట నిజం నిలబడదురా. ఏంటమ్మా? నానమ్మకి బాగోలేదట, మనం త్వరగా వెళ్ళాలి రా. సింధు, రిషిని తీసుకుని ఎక్కడికంత హడావిడిగా వెళ్తున్నావు? హాస్పిటల్కి అక్క. యశ్ వాళ్ళ అమ్మకి నిజంగానే సీరియస్గా ఉంది. నీకెలా తెలుసు? ఇప్పుడే మావయ్య ఫోన్ చేసి చెప్పారు. అందుకే రిషిని తీసుకెళ్తున్నాను. సింధు, రిషిని వాళ్ల వైపు తిప్పుకోవడానికి వాళ్ళెన్నో మాయమాటలు
పన్నాగాలు పన్నుతారు. నిజమే, నేను కూడా ముందు నాటకం అనే అనుకున్నాను. కానీ మావయ్య ఫోన్ చేసి క్లారిటీ ఇచ్చాక నాకు అర్థమైంది అక్కడ సిచ్యువేషన్ ఎంత క్రిటికల్గా ఉందో. నువ్వు మాత్రం రిషిని అక్కడ ఉంచొద్దు. నీతో పాటే తీసుకొనిరా. సింధు, చెప్పింది అర్థమైందా? సరే అక్క, అలాగే. రిషి, వెళ్ళిరా. అలాగే పెద్దమ్మా. రా. రా. ఎక్స్క్యూజ్ మీ, దమయంతి అనే పేషెంట్ మీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆమె ఎక్కడున్నారు? ఐసీ వార్డులో ఉన్నారు మేడం. లెఫ్ట్కి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. పద. థ్యాంక్స్ సింధు. సారీ యష్. సారీ దేనికి? నువ్వు నిజం చెప్పినా నేను నమ్మలేకపోయాను. పర్లేదు, ఇప్పటికైనా నిజం తెలుసుకొని రిషిని తీసుకొచ్చావు, అది చాలు. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటది? మా అమ్మ కోలుకునేదాకా ఒక 3 రోజులు రిషి తనతోనే ఉంటే బెటర్. అందుకు నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు మాత్రం రిషిని అక్కడ ఉంచొద్దు. నీతో పాటే తీసుకొనిరా. 3 రోజులా? అవును సింధు, ఈ 3 రోజుల్లో దాముకి నయమైపోతుంది. రికవర్ కాగానే నేనే రిషిని తీసుకొచ్చి నీకు అప్పచెప్తాను. సింధు, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? 3 రోజులు రిషిని వదిలి ఎలా ఉండాలా అని మావయ్య. ఒక్క 3 రోజులే కదమ్మా, కాదనకమ్మా. పెద్దవాడిగా అడుగుతున్నానమ్మా. భార్యని బ్రతికించుకోవాలని తాపత్రయపడే భర్తగా ప్రార్థిస్తున్నానమ్మా. సరే మావయ్య, మీకోసం ఒప్పుకుంటున్నాను. కేవలం మీకోసమే. సింధు, నువ్వు ఇంకో ఫేవర్ కూడా చేయాలి. ఏంటది? ఈ 3 రోజులు నువ్వు రిషిని కలవడానికి దయచేసి మా ఇంటికి మాత్రం రావద్దు. ఎందుకంటే రిషి నిన్ను చూస్తే వాడి మనసు మారి మళ్ళీ నీతో వచ్చేస్తానంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? కాదనకమ్మా.
సరే మావయ్య. రిషి పద నాన్న, నీకోసం నాన్నమ్మ ఎదురు చూస్తుంది. పదమ్మా. ఏయ్ ఆగవే, ఎక్కడికి వెళ్తా ఉండవు? ఒకసారి యశ్ వాళ్ళ అమ్మని చూసి వెళ్తాను. ఏ సూత్తావ్? మా దావత్త బతుకుద్దా లేక సచ్చిందని సూత్తావా? అసలు మా వదిన ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వేనే. ఇప్పుడు నువ్వు మా దావత్కి కనిపిస్తే మళ్ళీ ఆమెకి బీపీ ఎక్కువై హాస్టల్కి వచ్చే అవకాశం ఉంది. నువ్వే మా దావత్ని చూడాల్సిన అవసరం లేదు, కానీ బయలుదేరు. వెళ్ళు. నానమ్మా, రిషి, రే, నిన్ను మళ్ళీ నా కళ్ళతో చూస్తాననుకోలేదురా. నిన్ను చూడకుండానే నేను వెళ్ళిపోతానేమో అనుకున్నానురా. కానీ కానీ ఆ దేవుడు నా బాధను అర్థం చేసుకొని నిన్ను నా దగ్గరికి పంపించాడురా. తాము రిషి వచ్చాడు కదా, ఇంకా నీ మనసులో ఉన్న బాధ, దిగులు, బెంగ అన్నీ తీసేసి ప్రశాంతంగా ఉండు. అప్పుడే నువ్వు త్వరగా కోలుకుంటావు. అమ్మా, నీ మనవణ్ణి చూసావు కదా, ఇంకా నీకు సంతోషమే కదమ్మా. నా సంతోషం ఈ కొన్ని క్షణాలేరా. మళ్ళీ వీళ్ళమ్మొచ్చి వీడిని తీసుకెళ్ళిపోతుంది కదా. అదేం లేదమ్మా, నువ్వు రికవర్ అయ్యేంత వరకు రిషి నీతోనే ఉంటాడు. నిజంగా నాతోనే ఉంటావా రిషి? ఉంటానానమ్మా. అమ్మ కూడా ఒప్పుకుంది కదా. నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో కానీ అది అది ఇప్పుడు ఉపయోగపడుతుంది. రే రిషి, నిజంగా నువ్వు రాకపోయుంటే ఈ నానమ్మ గుండె ఆగిపోయుండేదిరా. అలా అనుకున్నానమ్మా, నువ్వు బాగుంటావు. పిల్లలు దేవుడితో సమానం అంటారు. నీ వల్ల, నీ నోటి చలవ వల్ల మళ్ళీ నా ఆరోగ్యం కుదుట పడుతుందన్న నమ్మకం నాకు కలుగుతుందిరా. రే రిషి, ఇంకీ నానమ్మను వదిలి వెళ్ళకురా. సరేనానమ్మా, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. నానమ్మ, రిషి వచ్చాడు కదా, ఇక మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. అప్పుడేనా? మీ నానమ్మ కోలుకోవాలి కదా శశి. రిషి వస్తే నానమ్మ కోలుకుంటుందని డాక్టర్ గారు చెప్పారు కదా తాతయ్య. రిషి వచ్చాడు, నానమ్మ ఇంకా కోలుకున్నట్టే కదా. అవును డాక్టర్ గారు,
నా మనవడు మళ్ళీ నా దగ్గరకొచ్చాడు. ఇంక నా ప్రాణానికి ఏ డోకా లేదు. నన్ను డిశ్చార్జ్ చేసేయండి. లేదండి, ఈ రోజంతా మీరు మా అబ్జర్వేషన్లోనే ఉండాలి. రేపు మార్నింగ్ అన్నీ నార్మల్ అయితే అలాగే డిశ్చార్జ్ చేస్తాం. మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. సంధ్య, శశిని తీసుకొని మీ అమ్మతో నువ్వు ఇంటికెళ్ళు. రేపు మార్నింగ్ అమ్మని తీసుకొని మేము వస్తాం. రిషి మాతో రాడా? లేదు శశి, రిషి నాతో పాటు ఇక్కడే ఉంటాడు. మీరు వెళ్ళండి. రేపు మార్నింగ్ నాన్నమ్మతో పాటు నేను వస్తానులే శశి. సరే అయితే. రిషి, నానమ్మ ఆక్సిజన్ మాస్క్ పెట్టుకో నానమ్మా. సింధు, ఒక్కదానివే వచ్చావి? రిషి ఎక్కడా? అక్కడే వాళ్ళతో పాటే ఉన్నాడక్క. అదేంటి, రిషిని నీతో పాటు తీసుకొచ్చే నేను పదే పదే చెప్పాను కదా. నేను తీసుకొద్దామని అనుకున్నానక్క, కానీ మావయ్య అడిగేసరికి కాదనలేకపోయానక్క. అయ్యో సింధు, నువ్వెంత అమాయకురాలివి. 3 రోజులు కాదు సింధు, వాళ్ళకి 3 గంటలు చాలు రిషి మనసు మార్చి వాణ్ణి నీకు దూరం చేయటానికి. నా మాట విని ఇప్పుడే వెళ్ళి రిషిని తీసుకొచ్చేసేయ్. వెళ్ళు సింధు. నువ్వు ఆలోచించకు, ముందు వెళ్ళు. ఇప్పుడు నేను రిషిని తిరిగి తీసుకొస్తే యశ్ వాళ్ళ అమ్మకి ఇంకా సీరియస్ అవుతుందక్క. ఆమె త్వరగా కోలుకోవాలి అంటే రిషి వాళ్ళ ఇంట్లోనే ఉండాలి. 3 రోజులే కదక్క. పోన్లే, ఉండనివ్వు వాణ్ణి. సింధు, నువ్వు మళ్ళీ వాళ్ళని నమ్ముతున్నావా? సింధు, వాళ్ళ గురించి తెలిసి కూడా నువ్వెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళ మనస్తత్వాలు నాకు తెలుసక్క, కానీ దానికంటే మనిషి ప్రాణం ముఖ్యం కదా. ఇలాంటి త్యాగాల వల్లే నీ జీవితం ఇలా అయిపోయింది. అచ్చరే, ఆ దమయంతి నువ్వు చూసావా? వాళ్ళు చూడనివ్వలేదక్క నన్ను. ఎవరు? ఆ సంధ్య కన్యాకుమారియేనా? నిన్ను బాగా అవమానించి పంపించారా ఏంటి? నాకెలా తెలుసనా? నీ లైఫ్లో అవమానాలు అపార్థాలు తప్ప నీ అత్తవారింటి నుంచి నీకు దక్కిన మర్యాద ఇంకేముంది? రిషిని అక్కడ వాళ్ళ దగ్గర వదిలేసి నువ్వు చాలా తప్పు చేసావు సింధు. నువ్వు చేసి నీ తప్పు నిన్ను బాధించక తప్పదు. సింధు, నీకొకటి చెప్పనా? నిజంగా నీ శత్రువు ఎవరో తెలుసా? నీలో ఉన్న నీ మంచితనమే నీ నిజమైన శత్రువు.
ఇదిగో నానమ్మ జ్యూస్ తీసుకో. భ్రమాని తెలుసు, భ్రమాని తెలుసు, బతుకంటే బొమ్మల ఆట అని తెలుసు. కథ అని తెలుసు, కథ అని తెలుసు, కథలన్నీ కంచికే చేరునని తెలుసు. తెలుసు తెర తొలుగుతుందని, తెలుసు తెల్లారుతుందని, తెలుసు ఈ కట్టె పుట్టుకుమంటదని, తెలుసు ఈ మట్టి మట్టిలో కలిసిపోతదని. ఎన్ని తెలిసి ఇరకాటంలో పడిపోతావు ఎందుకని? మాయా మాయా రిషి తిరిగి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లకుండా మనతో ఇక్కడే ఉండిపోవాలి. అందుకే ఒక పని చేయాలి. ఏం చేయాలి వదినా?